సిగరెట్లు ఎక్కువగా ఊదకండి, గాల్లో కలిసిపోతారు. మందు మరీ ఎక్కువగా తాకండి, మట్టిలో మిగిలిపోతారు. కాలేజ్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది స్టడీస్, ప్రోగ్రామ్స్, సోషల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్. దీన్నన్నిటినీ మించి ఇంకొకటి ఉంది, దాని గురించి ఎవ్వరికీ తెలియదు. అదే మెయిన్గా ర్యాగింగ్. చాలా కాలేజెస్లో మేజర్ ఇష్యూ వచ్చేసి ర్యాగింగ్. ఎంతవరకు బాగుంటుందో అంతవరకే బాగుంటుంది. దాని డోస్ పెరిగిందా చాలా ప్రభావాలు ఉంటాయి. దాన్ని చూపించడమే మా స్టోరీ. ఏముందిరా కాలేజ్, ఏమో ఈ లైఫ్ స్టార్ట్ చేద్దాం, చూసుకుందాం ఇంకా. కాలేజ్ పోయి ఎక్కడుంది క్లాస్ రూమ్? చూసి ఇదేనేమో క్లాస్ రూమ్. ఇదే. హే బ్రో, ఇక్కడ రా. హాయ్ బ్రో. రాజ్ కుమార్. నీ పేరు? సురేష్. మీ ఊరేది బ్రో? గుడ్ మార్నింగ్ సార్. ఓకే, సుడాన్. నువ్వెందుకు ఈ కాలేజ్ జాయిన్ అయ్యాను? మా నాన్న 2-3 లక్షలు పెట్టి కాలేజ్ జాయిన్ చేసినాడు. రిచ్ ఫిగర్ని పడేయాలి. నువ్వెందుకు జాయిన్ అయ్యారా? ఏదో మా నాన్న జాయిన్ చేస్తే ఏదో ఐఏఎస్ అవుదామని జాయిన్ అయ్యా. మరి నువ్వు? చదవడాలు పాస్ అవడాలు మన వల్ల అయ్యే పని కాదు. ఏదో చదువుతున్నారు. మా అమ్మ మా నాన్న బాగా కష్టపడి పెంచారు బ్రో. బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. అవును, టైం అయింది, వెళ్దాం. ఫస్ట్ రోజు ఏం పోతుంది, క్లాస్ ఏం జరిగితే అలా కాలేజ్ చూసొద్దాం. కాలేజ్కి ఏం పోతలేరా? నువ్వేంట్రా సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఇదే లాస్ట్ వార్నింగ్ మీకు. ఇద్దరు గెంతుకుంటూ వెళ్ళండి. ఏంట్రా ఈ అన్న వాళ్ళు ఇంత ర్యాగింగ్ చేస్తున్నారు? అన్న వాళ్ళు ఇంకో ముగ్గురు ఉన్నారు. అన్న వాళ్ళు ర్యాగింగ్ చేయాలంటే రే ఇడ్రారా. ఏరా చూస్తూ పోతున్నావు? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఏంట్రా ఇక్కడ? చూడన్నా, వీడు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు సీనియర్స్ కి. మీరు సైడ్ అప్పుకుంటా. ఏంట్రా సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా ఏంది? బాగా బలిసిందిరా మచ్చా ఈ హ్యాండ్లకి. 401 దాంట్లో థర్డ్ బెంచ్ లో 2 రికార్డులు ఉంటాయి. అవి వైట్ ఉంటాయి. మధ్య ఇప్పుడు సాయంత్రం లోపల బ్లూయింగ్ పెన్, బ్లాకింగ్ పెన్ తో ఫుల్ అయిపోవాలి. 3 రికార్డులు రాయాలరా మీరు. ఎవరితో రాపిస్తావు తెలియదు. రికార్డులు అయితే రాపియాల. నువ్వు వెళ్ళిపో, ఆ పని చేయపో ఫస్ట్. పోరా నువ్వు. చూద్దాం. మన ర్యాగింగ్ అంటే ఏంటో. అరే జాగ్రత్తగా రాపిరా. నువ్వు అనాలతో రికార్డు చంపుతున్నారా ల్యాబ్ లో? వాడు రాస్తాడరా, ఇంకా మన మాట కాదు. మీరు ఇట్లా అన్న వాళ్ళు పిలుస్తున్నారా? వెళ్దాం పండి. ఏరా బయటకు వచ్చారు? మా క్లాస్ మేడం క్లాస్ నుంచి బయటకు పంపించింది. మీ మేడం నేను కాల్ చేసి చెప్తా కానీ క్లాస్కి వెళ్ళండి ఫస్ట్. సరేనా? అన్న వాళ్ళు చెప్తున్నారు కదా క్లాస్కి వెళ్దాం బాగా. క్లాస్కి ఏం పోతే అట్లా బయటకు వెళ్దాం కదా.
కాలేజ్ బాగుందా? అన్న వాళ్ళు ఏమో చేస్తున్నారా? మేడం పిలుచుకోలేదన్న. చాలా రోజుల నుంచి ఎంటర్టైన్మెంట్ లేదు కదా, ఎంటర్టైన్మెంట్ ఏమో ఈరోజు చూపిద్దాం. అంటే మొత్తం మిక్స్ చేసి ఎంటర్టైన్మెంట్ మొత్తం చూపిద్దాం. కూర్చోండి రే సింగర్ చితారాను దగ్గర రా, వెళ్ళి బీర్ తీసుకొని రావు. సార్ డబ్బులు సీనియర్లకి డబ్బులు పెడుతున్నావు, కలిసిందా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. డాన్స్ వచ్చా? ఒక పాట చిన్న ఇలా ఉందిరా, ఇదొక్కసారి తీసుకురా. మత్తుగా ఉందన్న మొత్తం నాకు. ఇది ఇంపార్టెంట్. ఏరా బుద్ధిగా చదువుకుంటున్నావు, నేను రోజు బాగా పని వర్తిస్తాను దీనికి. లేదంటే నన్ను ఇక్కడ కొట్టారా కదా, డెలో ఉంది. ఏరా కొట్టిందంటే చెప్పు, కాల్చేది చెప్పలే. కాల్చారా? నువ్వు మంచిగా పర్సన్, మా ఫ్రెండ్ ఇలా కాల్చావు. ఏమ్రా సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు వాళ్ళు, నీకు నోరు చాలా తెలుస్తుంది. నీకు రేపు కూడా ట్రై చేపిస్తాను, టుమారో నీకు ట్రై చేపిస్తాం రా.
మరి ఏంటో నీకు అలా కాల్చారు, అలా కలిసి రియాక్ట్ అవ్వను. నా ఫ్రెండ్ ఈరోజు జూనియర్ పిల్లోడు చాలా ఇది చేసినారు రావాడు, చాలా ఎక్కువ మాట్లాడినారు రావాడు. వాడు పింక్ కలర్ షర్ట్ సారుస్తున్నాడు మంది కాదు ఈరోజు వాళ్ళది. మీకు ర్యాగింగ్ అంటే రేపటి నెల చూపిస్తాం రా. మీకు ర్యాగింగ్ అంటే ఉంటుందిరా రేపు. ఉంది ఈరోజు సార్ ఉన్నారు, బతికిపోయినారా మీరు? సారీ సారీ, ఇలాంటి ఒక రోజు వస్తే మీ కళ్ళు కూడా అనుకోలేదు. ప్లీజ్ రా, ఎందుకు ఇలా చేసావురా? మొత్తం సీనియర్సే చేస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళ టార్చర్ తట్టుకోలేక చనిపోయాడు రావాడు. రే మామ, ఆడ జూనియర్స్ పిల్లలు పోతున్నారా మామ? రే జూనియర్స్ రండ్రా. మీ ఫ్రెండ్ కాలేజీలో కనిపించడం లేదు. మనం చేసే రా ఇంకెక్కడ ఉంటాడు మామ? ఇంకెప్పుడో టీసీ తీసుకొని అవునరా మామ, చుక్కలు చూపించింటాం మీ ఫ్రెండ్కి. చెప్పండి రా, ఏమైంది మీ ఫ్రెండ్కి? సీనియర్ సార్ అసలు చెప్పట్లేదు మీరు. చెప్పండి రా, ఏమైందిరా మీ ఫ్రెండ్కి కాలేజీలో కనిపించడం లేదు? మీరు చేసే ర్యాగింగ్ వల్ల వాడు సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. రే, ఏం మాట్లాడుతున్నావురా? మనం కోరుకునే చిన్న చిన్న ఆనందాల కోసం ర్యాగింగ్ అనే పేరుతో కొన్ని నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాం. ఏదో సాధించాలని వచ్చిన వాళ్ళతో ఇలా ర్యాగింగ్ అనే పేరుతో వాళ్ళ జీవితాలనే నాశనం చేస్తున్నాం. ఈ సన్నివేశాన్ని చూసైనా ఇక ర్యాగింగ్ ఆపేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ బీడి ఉమేష్.